మీకు స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ ఉందా? మొబైల్ డేటా లేకుండానే ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలనుకుంటున్నారా? అయితే గెట్ రెడీ. నగరంలో ఫ్రీగా వైఫై సేవలు అందించేందుకు ఐటీ శాఖ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఐటీ హబ్గా పేరొందిన సిటీని టెక్నో సిటీగా మార్చేందుకు ప్లాన్ చేస్తోంది స్టేట్ గవర్నమెంట్. ఐటీ రంగంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న భాగ్యనగరాన్ని వైఫై నగరంగా మార్చేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయింది. ఇప్పటి వరకు బెంగళూరు లాంటి నగరాలకే పరిమితమైన వైఫై సేవలు హైదరాబాద్కు విస్తరించి టెక్నో సిటీల పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు కొత్త ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటి వరకు నగరంలోని కార్పొరేట్ కంపెనీలు, ఎయిర్పోర్టులు, స్టార్ హోటల్స్, గేటెడ్ కమ్యూనిటీస్ మాత్రమే వైఫై జోన్లుగా కొనసాగుతున్నాయి. నగరంలో వైఫై సేవలు ఉచితంగా అందించే విషయంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగించింది ప్రభుత్వం. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నేషనల్, ఇంటర్నేషనల్ వైఫై సర్వీసెస్ అమలవుతున్న నగరాల అన్వేషణలో పడ్డారు. వైఫైతో నగరాన్ని హైఫై సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును విడతల వారీగా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ కూడా వైఫై ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వీలైనంత త్వరలో ప్రాజెక్టును ప్రారంభించి ప్రపంచ నగరాల స్థాయిలో భాగ్యనగరాన్ని నిలుపుతామని చెబుతోంది సర్కార్. మొత్తం దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి హైదరాబాద్ నగరం మొత్తాన్ని కూడా వైఫై నెట్వర్క్తో అనుసంధానం చేసే ఒక ఆలోచన కూడా చేస్తా ఉన్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా ఇంకా తుది రూపం, మా ఆలోచనలు ఇంకా తుది రూపం దాల్చలేదు. మా ఐటీ డిపార్ట్మెంట్ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది, యాక్టివ్గా మొత్తంగా చేయలేదు. ఏ నగరం కూడా ఇంతవరకు ఏషియా మొత్తంలో కూడా మొత్తం నగరాన్ని వైఫై చేసిన నగరం లేదు. హైదరాబాద్కు మరి ఆ ఖ్యాతి దక్కినట్టయితే రేపటి రోజున మరింత అట్రాక్టివ్గా హైదరాబాద్ మరింత అట్రాక్టివ్ డెస్టినేషన్గా మారే అవకాశం ఉంటుందని. వైఫై సేవలు వినియోగించుకోవాలనుకునే వినియోగదారులు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితమైన ఐఎంఈ నెంబర్లున్న మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. అయితే రోజుకు 3 గంటల చొప్పున 50 MB వరకు డేటా వినియోగించుకోవచ్చు. డౌన్లోడింగ్, లైవ్ స్ట్రీమింగ్ సేవలు మాత్రం అందుబాటులో ఉండవు. ఇక పరిమితమైన సైట్లను మాత్రమే ఓపెన్ చేసుకునేలా రిస్ట్రిక్షన్స్ ఉండనున్నాయి. వైఫై కనెక్టివిటీ నగరానికి అందుబాటులోకి తెస్తే ఐటీ ఇండస్ట్రీ కొత్త శోభను సంతరించుకోనుంది. దీంతో పాటు మరిన్ని ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా నగరం డెవలప్ అవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ వైఫై సేవలు 4G ద్వారా తీసుకురావాలని ప్రయత్నిస్తుండటంతో ఎలాంటి సర్వర్ డౌన్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఐటీ ఎంప్లాయీస్ తో పాటు స్టూడెంట్స్ కు యూజ్ అవుతుందని చెబుతున్నారు ఐటీ నిపుణులు. చాలా సంతోషం వేస్తుంది. కేటీఆర్ మీ ప్రపోజల్ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయడం ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఈ హైదరాబాద్ని వైఫై చేయడం అనేది వెరీ గుడ్ ఐడియా. దాంతో నిరుద్యోగులకి, యువతకి, స్టూడెంట్స్కి చాలా చాలా అడ్వాంటేజ్ జరుగుతుంది. సో గవర్నమెంట్ వాళ్ళు చాలా లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చారు. దాన్ని లైక్ 3G, 4Gని ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నారు. 4G అనేది ఇట్స్ వెరీ బిగ్ టెక్నాలజీ. లైక్ దాని స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, 1 GB/s. అంటే నథింగ్ బట్ ఇట్స్ వెరీ హై స్పీడ్ దాని ప్రజెంట్లీ ఉన్న వాటితో. సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, అందరు కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇక వైఫై సేవలు వినియోగించుకోవాలంటే సాధారణ ఫోన్లు పనిచేయవు. ఆండ్రాయిడ్ సపోర్ట్ చేసే మొబైల్స్ లో మాత్రమే ఈ వైఫై సౌకర్యం ఉంటుంది. అదేవిధంగా ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఐపాడ్లకు ఈ వైఫై ఫెసిలిటీ ఉంటుంది. మహానగరంలో ఈ వైఫై సేవలు అమలైతే స్మార్ట్ ఫోన్లకు మరింత గిరాకీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక బెంగళూరులో అందుబాటులో ఉన్న వైఫై సేవలు ప్రభుత్వ వెబ్సైట్లు, పర్యాటక రంగానికి సంబంధించిన సమాచారం తెలిపే వెబ్సైట్లు తదితర అంశాలను చూసుకునే ఛాన్స్ మాత్రమే ఉంది. మొత్తం మీద వైఫై సేవలు ప్రారంభమైతే ఐటీ రంగంలో భాగ్యనగరం కొత్త రూపు సంతరించుకోవడం ఖాయం. టెక్నాలజీలో నగరం పరుగులు తీయనుంది. ప్రపంచ దేశాల స్పీడ్తో పోటీపడేందుకు జెట్ స్పీడ్ నెట్ సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి. సిటీలో 4G నెట్ సర్వీసులను అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కొత్త 4G టెక్నాలజీతో ఓడైతే సిటీ ఎలా ఉండబోతోంది? 4G టెక్నాలజీలలో ఇప్పుడు ఇదే అత్యున్నత సర్వీస్. ఇండియా విల్ లెర్న్ ఫ్రమ్ తెలంగాణ అన్న నినాదాన్ని గతంలో పదే పదే వినిపించిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాటను చేసి చూపేందుకు 4G టెక్నాలజీని వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే రాష్ట్రమంతటా 4G సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. దీని అమలు కోసం ఐటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 3 దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4G సేవలు అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు.
తొలి దశలో హైదరాబాద్తో పాటు 6 కార్పొరేషన్లు 37 మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. సెకండ్ ఫేజ్లో రాష్ట్రంలోని పట్టణాలు 220 మండల కేంద్రాలకు 4Gని విస్తరించనున్నారు. మిగిలిన ప్రాంతాలన్నింటినీ థర్డ్ ఫేజ్లో కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇక హైదరాబాద్ నగరాన్ని వైఫై నగరంగా మార్చేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. గడువులోపే పని పూర్తికి సిద్ధమని ప్రకటించింది. దీనికోసం 4100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్లో అక్టోబర్లో జరిగే అంతర్జాతీయ మేయర్ల సదస్సులోపే వైఫై ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. దానికి అనుగుణంగా రిలయన్స్ ప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ను వైఫై సిటీగా మార్చాలంటే 1700 కిలోమీటర్ల మేర ఓఎఫ్సీ లైన్లు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 500 కిలోమీటర్ల మేర లైన్లు పూర్తి చేసిన రిలయన్స్ పనులు పూర్తయ్యాక 6 నెలల పాటు ఫ్రీ వైఫై సేవలు అందిస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరోవైపు రిలయన్స్తో పాటు 4G సేవలు అందించే అన్ని సంస్థలకు సహకరిస్తామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. దీంతో టోటల్గా తెలంగాణ రాష్ట్రం టెక్నాలజీలో దేశంలోనే ముందు నిలిచేలా చర్యలు మొదలయ్యాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.